సో మనము ప్రీవియస్ వీడియోతోని ఏవైతే లెడ్జర్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా ఫినిష్ చేసాము. ఇప్పుడు మనము వోచర్స్ చూద్దాము. సో వోచర్స్ అనేటివి ఎలా రాయాలి, ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది మొత్తం క్లియర్గా నేను చెప్తాను. సో వోచర్స్ తెలియడానికంటే ముందు ప్రతి ఒక్క ఎవరైతే కామర్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకి ఈ 3 గోల్డెన్ రూల్స్ అనేటివి కంపల్సరీగా వచ్చే ఉంటాయి. సో ఆ 3 గోల్డెన్ రూల్స్ ఏంటివో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్ మనకి పర్సనల్ అకౌంట్ ఉంటుంది, సెకండ్ మనకి రియల్ అకౌంట్ ఉంటుంది, థర్డ్ మనకి నామినల్ అకౌంట్ అనేది ఉంటుంది. సో ఈ 3 అనేది వస్తేనే మీకు అకౌంట్స్లో మొత్తం ప్రతి ఒక్క ఎంట్రీ ఎలా రాయాలనేది అర్థమవుతుంది. సో ఇక్కడ డెబిట్, పర్సనల్ అకౌంట్లో మనం డెబిట్లో ఏం చేస్తాము, ఎవరైతే రిసీవర్ ఉన్నారో అతని పేరు రాస్తాము. క్రెడిట్లో ఎవరి పేరు రాస్తాము, ఎవరైతే గీవర్ ఉన్నాడో అతని పేరు రాస్తాము. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్లో ఏం చేస్తాము, వాట్ కమ్స్ ఇన్ అంటే మనకి ఏం వస్తుంది అనేది డెబిట్ చేస్తాము. మన బిజినెస్ల నుంచి ఏం పోతుంది అనేది క్రెడిట్ చేస్తాము. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం అన్ని ఎక్స్పెన్సెస్ లాసెస్ని మనం డెబిట్ చేస్తాము. ఇన్కమ్స్ ఇంకా గెయిన్స్ ఏమన్నా ఉంటే క్రెడిట్ చేస్తాము. సో మీరు ఈ 3 రూల్స్ గుర్తుపెట్టుకుంటేనే ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా సరే మీరు సాల్వ్ చేస్తారు. సో ఇక్కడ మనకి శాలరీస్ పెయిడ్ అనేది ఉంది. సో శాలరీస్ మనం పే చేస్తుంటే శాలరీస్ అనేది ఏంటిది, ఎక్స్పెన్స్ కదా. సో నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఎక్స్పెన్సెస్ ఏమవుతాయి, డెబిట్ అవుతాయి. నెక్స్ట్ క్యాష్ అన్నా బ్యాంక్ అన్నా ఇవన్నీ మనకి రియల్ అకౌంట్ అండర్లో వస్తాయి. సో క్యాష్ అనేది మనకి రియల్ అకౌంట్ కదా. ఇప్పుడు మనం శాలరీస్ అనేది పే చేస్తున్నాం అనుకోండి, రియల్ అకౌంట్ రూల్ ప్రకారం మనం పే చేస్తుంటే క్యాష్ అనేది పోతుంది కదా. సో వాట్ గోస్ అవుట్, ఏం పోతుంది, క్యాష్ పోతుంది కదా. సో క్యాష్ని ఏం చేసుకుంటాము, క్రెడిట్ చేసుకుంటాము. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ డెబిట్ క్రెడిట్ ఉంది కదా, ఒకటే ఎంట్రీలో 2 రావా అంటే అలా ఉండదు. ఒక ఎంట్రీలో ఒకవేళ క్రెడిట్ ఇది అవుతే డెబిట్ ఇది రావచ్చు, ఇది క్రెడిట్ అవుతే ఇది డెబిట్ రావచ్చు, ఇది క్రెడిట్ అవుతే ఇది డెబిట్ రావచ్చు, ఇది డెబిట్ అవుతే ఇది క్రెడిట్ రావచ్చు. ఒక ఎంట్రీలో సేమ్ ఈ 2 ఒకటే ఎంట్రీలో ఉండాలని రూల్ లేదనమాట, అలా రాదు కూడా. సో పెయిడ్ శాలరీస్ అని ఉంటే మనకి నామినల్ అకౌంట్, రియల్ అకౌంట్ 2 ఇన్వాల్వ్మెంట్తోని ఈ ఎంట్రీ అనేది పాస్ అయింది. నెక్స్ట్ మనకి అకౌంటింగ్ వోచర్స్ ఏమేమి ఉన్నాయి. సో ఫస్ట్ మనకి వోచర్స్ అనేటివి 5 టైప్స్ ఉన్నాయన్నమాట. అకౌంటింగ్ వోచర్స్, ఇన్వెంటరీ వోచర్స్, నాన్ అకౌంటింగ్ వోచర్స్, నాన్ ఇన్వెంటరీ వోచర్స్, పేరోల్ వోచర్స్. సో ఫస్ట్ మనం చూడబోతుంది అకౌంటింగ్ వోచర్స్. సో అకౌంటింగ్ వోచర్స్ మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. నేను చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అస్సలు స్ట్రెస్ తీసుకోకండి. సో పేమెంట్ వోచర్ అనేది ఫస్ట్ వోచర్ మనకి. నెక్స్ట్ రిసిప్ట్ వోచర్, నెక్స్ట్ కాంట్రా వోచర్, నెక్స్ట్ జర్నల్ వోచర్, సేల్స్ వోచర్, పర్చేజ్ వోచర్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్. సో మీరు కంపల్సరీగా ఈ వోచర్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలా అంటే బట్టిఫై చేయొద్దు, ఎందుకంటే మనము ప్రాబ్లం చేసేటప్పుడు సిస్టంలో క్లియర్గా నంబర్తో పాటు నేమ్ కూడా వోచర్ది సైడ్కి మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇవి అంత బట్టిఫై చేసి గుర్తుపెట్టుకోవాలా అంటే అవసరం లేదు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ వోచర్ ఉంది, రిసిప్ట్ వోచర్ ఉంది. సో ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే డౌట్ మీకు రావచ్చు. సో ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, పేమెంట్ వోచర్ ఎప్పుడు మనం ఎంటర్ చేస్తామంటే ఎంట్రీలో క్రెడిట్ సైడ్లో మీకు గనక క్యాష్ కానీ బ్యాంక్ కానీ కనిపిస్తుంది క్రెడిట్లో, అప్పుడు మీరు పేమెంట్ వోచర్ తీసుకుంటారు. ఇంకా ఏదైనా అసెట్ పర్చేస్ చేస్తున్నా కానీ పేమెంట్ వోచర్లోనే ఆ ఎంట్రీని మీరు రాస్తారు. నెక్స్ట్ రిసిప్ట్ వోచర్ ఎప్పుడు వేస్తామంటే ఎప్పుడైతే క్యాష్ బ్యాంక్ మీకు డెబిట్లో కనిపిస్తుందో ఎంట్రీలో, ఆ ఎంట్రీ కంపల్సరీగా రిసిప్ట్ వోచర్లోనే మనం ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ కాంట్రా వోచర్ ఎలాంటి టైంలో యూస్ చేస్తామంటే ఏదైనా ఎంట్రీ మీరు పాస్ చేసినప్పుడు బోత్ సైడ్ ఎంట్రీలో డెబిట్లో క్రెడిట్లో రెండిట్లో కూడా క్యాష్ బ్యాంక్ అనేది ఉంటే అప్పుడు కాంట్రా వోచర్లో మనం ఎంట్రీ చేస్తాము. నెక్స్ట్ జర్నల్ వోచర్ అంటే ఏంటంటే మనం పాస్ చేసే ఎంట్రీలో క్యాష్ కానీ బ్యాంక్ కానీ డెబిట్లో కానీ క్రెడిట్లో కానీ ఉండదు. ఎలా ఉంటాయి మరి ఎంట్రీస్ అంటే ఇలా డిప్రిసియేషన్ టు సిస్టమ్ కానీ, రెంట్ పేయబుల్ టు రెంట్, రెంట్ అకౌంట్ టు రెంట్ పేయబుల్, రెంట్ రిసీవబుల్ టు రెంట్ రిసీవ్డ్. అంటే మీరు చూసినట్టయితే డెబిట్లో కానీ క్రెడిట్లో కానీ క్యాష్ బ్యాంక్ అనేది లేదు. సో అలా ఉన్న ఎంట్రీస్ని మనము జర్నల్లో ఎంటర్ చేస్తాము. పర్చేజెస్ ఎప్పుడు చేస్తాము అనే డౌట్ మీకు రావచ్చు. మీరు ఏవన్నా గూడ్స్ని గుర్తుపెట్టుకోండి, గూడ్స్ని, అసెట్స్ని కాదు, అసెట్స్ని పర్చేస్ చేస్తే
పేమెంట్ ఓచర్ కదా, గూడ్స్ని పర్చేస్ చేస్తే మాత్రమే పర్చేస్ ఓచర్ అనమాట. సో మీరు గూడ్స్ని పర్చేస్ చేస్తున్నప్పుడు పర్చేస్ ఓచర్లోనే రాయాలి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, నువ్వు క్యాష్ క్రెడిట్లో ఉంటే పేమెంట్ ఓచర్ అన్నావు కదా మరి అని అంటే, పర్చేజ్ అని మెన్షన్ చేసి లేకపోతే పేమెంట్ ఓచర్లో తీసుకోవాలి. సో ఇక్కడ మనకి పర్చేజ్ ఉంది కాబట్టి పర్చేజ్ది సపరేట్ ఓచర్ ఉంది కాబట్టి పర్చేజ్లోనే వేసుకుంటాం. సేల్స్ ఏంటివి, ఏమన్నా గూడ్స్ మనం సేల్ చేస్తుంటే మనము దాన్ని ఏం చేయాలి, సేల్స్ ఓచర్లో కంపల్సరీగా అందులోనే వేయాలి. ఇంకా ఒకటి ఏంటిదంటే డెబిట్ నోట్ చూసాం కదా. సో డెబిట్ నోట్ దేనికి యూజ్ అవుతుందంటే, మనం చేసిన పర్చేజెస్ని రిటర్న్ ఇచ్చేస్తున్నాము అలాంటప్పుడు డెబిట్ నోట్లో ఎంట్రీ వస్తుంది. క్రెడిట్ నోట్లో ఎంట్రీ ఎప్పుడు వస్తుంది, వేరే వాళ్ళు మన దగ్గర పర్చేస్ చేసి వెళ్ళినప్పుడు, అంటే అది మనకి సేల్స్ కదా, వాళ్ళు అవి రిటర్న్ ఇచ్చేస్తున్నారు మనకి, అలాంటప్పుడు మనము క్రెడిట్ నోట్లో ఎంటర్ చేస్తాము. సో ఇవి మీరు కంపల్సరీగా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ నేను ఏవైతే సిస్టంలో ఓచర్ ప్రాబ్లమ్స్ చెప్పబోతున్నానో అవి మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో ఇవి మనకి ఓచర్స్ది ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్. నెక్స్ట్ మనము సిస్టంలో ప్రాబ్లం చేద్దాము రేపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.